తర్వాత రంగు సుధాకర్. రెడీ సార్? సార్ రెడీ సార్? వాళ్ళందరూ కూడాను మీ సీట్లో కూర్చోండి. గ్రూప్ ఫోటో దిగాల్సి వస్తుంది. సార్ రెడీ సార్? ఇటు చూడన్నా. ఓకే సార్. ఇటు చూడండి సార్. మేడం గారు సార్ రెడీ సార్? రెడీ సార్? రెడీగా ఉండాలంటే దయచేసి అందరూ కెమెరా వైపు చూడండి. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఒక్కోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు అందించేటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అయినటువంటి జబ్బులు ఉంటాయి. అలాంటి వాటిని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో పెట్టుకుంటే ఒక్క సంవత్సరంలోనే 50,000 మందికి ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరందరూ వినండి, చెప్పండి. ఎన్టీఆర్ వైద్యశ్రీ ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వకపోతే హాస్పిటల్లో పేషెంట్ని మా హాస్పిటల్ రావద్దండి, మాకు బిల్లులు గవర్నమెంట్ బిల్లులు రావట్లేదు, మేము వైద్యం అందించలేమన్నారు అనేక ప్రైవేట్ హాస్పిటల్లో. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మేము చేయలేమని చెప్పేసి పేషెంట్లు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఆ పరిస్థితి లేదు. ఒక పక్క 10 లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వ వైఫల్యం వలన ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అయినా కానీ ఈరోజు మొదటి సంవత్సరంలోనే 394 కోట్లు ఇచ్చారు రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్కి. అంతేకాదు 50,250 మందికి అందజేశారు సీఎం రిలీఫ్ ఫండ్. దానిలో భాగంగా మన వినుకొండకు పెద్ద ఎత్తున 604 మందికి ఇప్పటిదాకా 4,72,00,000 రూపాయలు ఈరోజు అందజేయడం జరిగింది ఇప్పటిదాకా మొదటి సంవత్సరంలో. ఈ విధంగా ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరు వచ్చినా కానీ కాదనకుండా వారికి సేవలు అందిస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్. ఈ విధంగా చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం సగటున సంవత్సరానికి 179 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు సీఎం రిలీఫ్ ఫండ్ లో. ఆరోగ్యశ్రీ బిల్లులు హాస్పిటల్కి అందజేయలేకపోయారు. చాలా మంది ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటల్లో చేరి ఇబ్బంది పడ్డారు. మేము వైద్యం అందించలేమంటే గత ప్రభుత్వంలో పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు.